హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక పెన్సిల్‌ని సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా మోడల్ చేయాలో చూద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ అవర్ ప్రీవియస్ వీడియోస్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా యానిమేషన్, వీఎఫ్ఎక్స్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది మన బ్లెండర్ డిఫాల్ట్ సీన్ అనమాట. ఇవన్నీ డిలీట్ చేద్దాం. ఈ డిలీట్ చేయాలంటే మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలి కదా! సెలెక్ట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఇవన్నీ మనం డ్రాగ్ చేసి డైరెక్ట్‌గా సెలెక్ట్ చేయొచ్చు. లేదా కీబోర్డ్‌లో ఏ ప్రెస్ చేశారంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. డిలీట్ ఆర్ కీబోర్డ్‌లో ఎక్స్ ప్రెస్ చేశారంటే సింపుల్‌గా డిలీట్ చేయొచ్చు. మనం ఏ మోడల్ స్టార్ట్ చేయాలో ఫస్ట్ మనం రెఫరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెఫరెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మరి ఫ్రంట్ వ్యూలోకెళ్ళండి. ఇక్కడ -వైలో ఉంటే మీరు ఫ్రంట్ వ్యూలో ఉన్నట్టే లెక్క. రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోవడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి యాడ్ ఇమేజ్, రెఫరెన్స్ ఇమేజ్. ఇక్కడ నుంచి అయినా మీరు రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోవచ్చు. షార్ట్‌కట్ కీ వచ్చేసి షిఫ్ట్ ఏ అనమాట. షిఫ్ట్ ఏ క్లిక్ ఇస్తే ఇక్కడ ఒక ఇమేజ్, రెఫరెన్స్ ఇక్కడ నుంచి అయినా మీరు రెఫరెన్స్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నా రెఫరెన్స్ ఇమేజ్ డెస్క్‌టాప్‌లో ఉంది. సో, నేను డెస్క్‌టాప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో, రెఫరెన్స్ తీసుకున్నాక మీరు చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే దీన్ని కొద్దిగా అనలైజ్ చేయడం. మీరిక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీకొక సిలిండ్రికల్ షేప్ ఉంది. అగైన్ ఒక సిలిండ్రికల్ షేప్ అండ్ మిడిల్‌లో ఒక పెద్ద సిలిండ్రికల్ షేప్ అండ్ లాస్ట్‌లో ఒక కోన్ షేప్. ఈ షేప్స్ యూజ్ చేసి మీరు మీ మోడల్‌ని సింపుల్‌గా అచీవ్ చేయొచ్చు. సో, మనం మిడిల్ పార్ట్‌తో స్టార్ట్ చేద్దాం. ఈ షేప్ ఏంటిది సిలిండర్ కదా! మనం మనం కొత్త మెష్ యాడ్ చేయాలంటే మనకు 2 వేస్ ఉన్నాయి. యాడ్‌కెళ్ళి, మెష్‌లోకెళ్ళి సిలిండర్ ఇలా అయినా యాడ్ చేయొచ్చు. లేదా షార్ట్‌కట్ కీ వచ్చేసి షిఫ్ట్ ఏ, మెష్, సిలిండర్. బెటర్ మీరు ఎక్కువ షార్ట్‌కట్ కీస్‌ని యూజ్ చేయండి. మీ వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీ అవుతుంది. ఫాస్ట్ అవుతుంది. సో, దీన్ని కొద్దిగా స్కేల్ చేస్తున్నాను నా మోడల్ తగ్గట్టు. షార్ట్‌కట్ కీ వచ్చేసి ఎస్ అనమాట. లేదా ఎక్కడి నుంచైనా మీరు స్కేల్ అప్, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. ఇది నాకు స్కేల్ ఇక్కడ ఓకే. విడ్త్ సెట్ అయింది. నా హైట్ సెట్ అవ్వలేదు. హైట్ సెట్ అవ్వాలంటే ఇలా స్కేల్ చేస్తున్నా. లేదా షార్ట్‌కట్ కీ వచ్చేసి ఎస్-జెడ్ అనమాట. ఇది మాన్యువల్ వే. సో, హైట్ సెట్ అయింది. కొద్దిగా మోటోలో కిందకి మూవ్ చేద్దాం. ఇంకొద్దిగా హైట్ సెట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది కూడా ఒక సిలిండర్ షేప్‌లో ఉంది కదా! మనకి ఇంకో సిలిండర్ ఉంది కదా అని చెప్పి మన షిఫ్ట్ కీ నొక్కి మళ్ళా మెష్ తీసుకొని, ఇంకో సిలిండర్ తీసుకొని ఇక్కడ పెట్టి స్కేల్ చేసినంత అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇదే డూప్లికేట్ చేసి అక్కడ పెట్టొచ్చు. డూప్లికేట్ చేయాలంటే షార్ట్‌కట్ కీ వచ్చేసి షిఫ్ట్ డి. షిఫ్ట్ డి క్లిక్ ఇచ్చి మీరు మౌస్ మూవ్ చేశారంటే ఇది సెపరేట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే షిఫ్ట్ డి కొట్టి ఎగ్జాక్ట్ మన జెడ్ డైరెక్షన్‌లో మూవ్ చేద్దాం. షిఫ్ట్ డి జెడ్ క్లిక్ ఇస్తే మనకు ఎగ్జాక్ట్‌లీ ఆ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. షిఫ్ట్ డి జెడ్ చూసారా? మనం సెపరేట్ అయిపోయింది. ఈ విడ్త్ కొద్దిగా చిన్నగా ఉంది. ఇప్పుడు మనం ఓవరాల్ స్కేల్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఓవరాల్ స్కేల్ అయింది. ఇప్పుడు మనకేమైందంటే మన బ్యాక్ సైడ్ ఇమేజ్ మనకు కనిపించట్లేదు కదా! ఇలా కనపడాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్‌రే టోగుల్ మోడ్ అని ఉంది కదా! దీన్ని ఎనేబుల్ చేసుకుందాం. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు మీ మెష్ అండ్ రిఫరెన్స్ ఇమేజ్ 2 ఒకటేసారి చూడొచ్చు. సో, ఇది కొద్దిగా జెడ్ డైరెక్షన్‌లో స్కేల్ చేస్తున్నా. అండ్ కొద్దిగా పైకి మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో సిలిండ్రికల్ షేప్ ఉంది. సో, ఇదే మళ్ళీ మూవ్ చేద్దాం. షిఫ్ట్ డి జెడ్ బటన్ చేస్తే అంతే సెపరేట్ అవుతుంది. ఇంకో డూప్లికేట్‌తో మనం మూవ్ చేసి పెడతాము. అండ్ కొద్దిగా పైకి స్కేల్ చేద్దాం. జెడ్ డైరెక్షన్‌లో మూవ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒకసారి 3 డీ వ్యూ పోర్ట్‌లో ఇది ఎలా ఉందో చూద్దాం. మీరు 3 డీ వ్యూ పోర్ట్‌లో చూస్తున్నట్లయితే ఇదంతా మీకు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది కదా! ఇలా ట్రాన్స్‌పరెంట్ ఎందుకొచ్చిందంటే మీరు ఎక్స్‌రే టోగుల్ మోడ్ ఎనేబుల్ చేశారు కాబట్టి ఇలా ట్రాన్స్‌పరెంట్ వచ్చింది. సో, మీరు దీన్ని టర్న్ ఆఫ్ చేస్తే మీరు రెగ్యులర్ మోడల్ చూడొచ్చు. మీకు ఇమేజ్ అడ్డంగా ఉందనుకుంటే దీన్ని కొద్దిగా వెనక్కి మూవ్ చేద్దాం. ఈ ఇమేజ్ మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఐ సింబల్ ఉంది కదా! దీన్ని క్లిక్ ఇవ్వడం వల్ల మీరు దీన్ని ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ షేప్ వచ్చేసి ఫ్రంట్ వ్యూకెళ్దాం. నెక్స్ట్ ఏం చూసారంటే మీకు ఇక్కడ కోన్ షేప్ ఉంది. ఈ కోన్ షేప్ తీసుకోవాలంటే మళ్ళీ షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మెష్‌లోకెళ్ళి ఇక్కడ కోన్ ఉంటది. ఇది తీసుకోండి. కొద్దిగా స్కేల్ డౌన్ చేస్తున్నా. మీరిక్కడ చూస్తున్నట్లయితే ఇది రివర్స్ ఉంది. ఈ కోన్‌ని రివర్స్ ఉంది కాబట్టి దీన్ని 180 డిగ్రీస్‌లో మనం టర్న్ చేయాలి. ఇలా 180 డిగ్రీస్‌లో టర్న్ చేయాలంటే మనకు 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ మాన్యువల్ వే వచ్చేసి ఎన్ ప్రెస్ చేశారంటే ఇక్కడ మనకు దీని సంబంధించిన ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ రొటేషన్‌లోకెళ్ళి 180 డిగ్రీస్ ఎంటర్ చేశారంటే ఇది టర్న్ అయిపోతుంది. ఇంకో షార్ట్‌కట్ కీ ఏంటంటే మళ్ళీ ఎన్ ప్రెస్ చేసి లోపలికెళ్ళిపోతుంది. ఈ షార్ట్‌కట్ కీ ఏంటంటే ఆర్ ప్రెస్ చేసి 180 డిగ్రీస్ క్లిక్ చేశారంటే సింపుల్‌గా ఇది టర్న్ అయిపోతుంది. ఆర్ అంటే రొటేషన్. మనకు 180 డిగ్రీస్ కావాలి కాబట్టి 180 ప్రెస్ చేసాం. సో, ఇది ఎగ్జాక్ట్‌లీ ప్లేస్‌లో ఉన్న ప్లేస్ చేసుకుందాం. సో, మీరిప్పుడు చూసినట్లయితే మన బ్లాకింగ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సింపుల్ బ్లాకింగ్ అంటారు 3డీలో. ఈ బ్లాకింగ్ నుంచి మనం మెల్లమెల్లగా మోడల్‌ని రిఫైన్ చేసుకుంటూ వస్తామనమాట. సో, మనం ఎరేజర్ నుంచి స్టార్ట్ చేద్దాం.
ఈ ఎరేజర్ మీరిక్కడ చూసారంటే దీని కర్వ్ అనేది ఇక్కడ స్మూత్ ఉంది. లైక్ ఎడ్జ్ అనేది కర్వ్ ఉంది. మనకి చాలా షార్ప్ ఉంది. ఇలా షార్ప్ ఎడ్జ్‌ని స్మూత్ చేయాలంటే మనం ఒక టూల్ యూజ్ చేయాలి. దాన్ని బెవెల్ టూల్ అంటారు. మన బెవెల్ టూల్ అనేది ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు రాదు. ఇది మనం ఎడిట్ మోడ్‌కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీని షార్ట్‌కట్ కీ వచ్చేసి ట్యాబ్. ట్యాబ్ నొక్కడం ద్వారా మీరు ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్‌కి, ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్ మోడ్‌కి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి నేను ఎడిట్ మోడ్‌కొచ్చాను. సో, ఇలా ఇక్కడి నుంచైనా మీరు క్లిక్ అవ్వచ్చనమాట. ఎడిట్ మోడ్‌లోకి రావచ్చు. సో, మనం ఈ ఎడ్జ్ స్మూత్ చేయాలి కాబట్టి, మనం ఎడ్జ్ సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా క్లిక్ ఇస్తే సరిపోతుంది. ఇలా మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ క్లిక్ ఇవ్వాలి. లేదా మనకి ఓవరాల్ ఎడ్జ్ సర్కిల్ సెలెక్ట్ అవ్వాలంటే ఆల్ట్ ప్లస్ క్లిక్ ఇచ్చామంటే మొత్తం ఓవరాల్‌గా సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని మనం బెవెల్ చేయాలి కదా! బెవెల్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్‌గా ఇది క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ నుంచి బెవెల్ చేయొచ్చు. లేదా షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ బీ. కంట్రోల్ బీ ప్రెస్ చేసి జస్ట్ మౌస్ మూవ్ చేశారంటే అది బెవెల్ అయిపోతుంది. ఇక్కడ బెవెల్ మీరు చూసినట్టయితే చాలా షార్ప్ వచ్చింది కదా! ఇలా షార్ప్ రాకుండా స్మూత్ రావాలంటే ఇక్కడ బెవెల్ అనే కొన్ని ఆప్షన్ ఉన్నాయి కదా! ఇక్కడ క్లిక్ ఇచ్చారంటే ఈ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ సెగ్మెంట్స్ ఎంత ఇంప్రూవ్ చేస్తే మీకు అంత స్మూత్ కర్వ్ అనేది వస్తుంది. మీరు ఈ బెవెల్ ఆప్షన్స్ అనేవి మీరు ఏదైనా ఆప్షన్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఉంటాయి. ఈ క్లిక్ ఇచ్చినాక మీరు వేరే క్లిక్ ఇచ్చారంటే మీ ఆప్షన్‌లన్నీ ఎళ్ళిపోతాయి. సో, ఇది చూసారా ఇక్కడ బెవెల్ ఆప్షన్ ఎళ్ళిపోయింది. నేను వేరే క్లిక్ ఇచ్చా కాబట్టి. ఇక్కడ నాకు స్మూత్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అసెట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ కూడా ఎడ్జ్ స్మూత్ ఉన్నాయి అండ్ మిడిల్‌లో ఇంకో వేరే షేప్ ఏదో ఉంది. ఈ షేప్ మనం ఎలా అచీవ్ చేయాలంటే ఎడిట్ మోడ్‌లోకెళ్దాం. ఎడిట్ మోడ్‌లోకెళ్ళి ఫస్ట్ సెంటర్‌లో ఒక లూప్ ఏసుకుందాం. ఈ షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ ఆర్ అనమాట. కంట్రోల్ ఆర్ నొక్కితే మనకు లూప్ పడుతుంది. మళ్ళా డబుల్ క్లిక్ ఇస్తే ఆ లూప్ అక్కడ సెట్ అయిపోతుంది. ఈ లూప్‌కి మళ్ళా నేను బెవెల్ ఇస్తున్నా. షార్ట్‌కట్ కీ కంట్రోల్-బీ. నాకిక్కడ ఇన్ని సెగ్మెంట్స్ అవసరం లేదు కాబట్టి సెగ్మెంట్స్ 1 పెట్టుకుంటున్నా. సో, అగైన్ ఈ ఫేసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఆల్ట్ క్లిక్ ఇచ్చి నాకిది కొద్దిగా స్కేల్ డౌన్ చేసుకున్నా. ఇది పెద్దగా ఉందనిపిస్తుంది. ఇప్పుడు మనకి షేప్ వచ్చేవంటే ఇవన్నీ లోపలికి ఎక్స్‌ట్రూడ్ చేయాలి కదా! ఇలా లోపలికి ఎక్స్‌ట్రూడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఫేసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ క్లిక్ ఇచ్చి ఈ ఫేస్ కాదు, ఈ ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చారంటే మీరు ఎక్స్‌ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్ ఉంది కదా! ఇది క్లిక్ ఇవ్వండి. జస్ట్ మౌస్ మూవ్ చేయండి చాలు. మీరు పైకి మూవ్ చేశారంటే అది బయటకొస్తుంది. సో, కొద్దిగా కిందకి మూవ్ చేశారంటే అది లోపలికెళ్తుంది. మీకెంత కావాలో మీకు ఎంత వరకు ఓకే అనుకుంటే అంత ఎక్స్‌ట్రూడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఎడ్జెస్‌ని స్మూత్ చేసుకుందాం. స్మూత్ చేయాలంటే ఏం చేయాలి? మనం బెవెల్ ఇవ్వాలి. మనం బెవెల్ ఇచ్చే ముందు ఇవన్నీ ఆల్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం బెటర్. ఆల్ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం అంటే కంట్రోల్-ఏ ప్రెస్ చేస్తే ఆల్ ట్రాన్స్‌ఫార్మ్ అని వస్తది. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చారంటే సెట్ ఆరిజిన్ టు సెంటర్ ఆఫ్ ది మాస్ అని ఉంటుంది. ఇది క్లిక్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ బెవెల్ అనేది పర్ఫెక్ట్‌గా పడుతుంది. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి మనకి ఏ బెవెల్ ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి మీకు ఏ ఎడ్జ్ అయితే మీరు ఏ ఎడ్జ్‌కైతే బెవెల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎడ్జ్‌ని ఆల్ట్ క్లిక్ ఇవ్వండి. సో, ఆల్ట్ క్లిక్ చేసి చూసారా మనం ఒకటి సెలెక్ట్ అవుతుంటే ఇంకోటి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇలా మల్టిపుల్ రింగ్స్ అవన్నీ సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ క్లిక్ ఇవ్వాలనమాట. ఓకే. షిఫ్ట్ ఆల్ట్ క్లిక్ ఇచ్చారంటే మీకు ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నిటికి బెవెల్ మనం ఒకటేసారి ఇవ్వచ్చు. ఇప్పుడు కంట్రోల్-బీ ప్రెస్ చేశారంటే ఇవన్నీ బెవెల్ అవుతున్నాయి. చూడండి. మధ్యలో లూప్ కట్స్ లేవు కదా! లూప్ కట్స్ కొన్ని యాడ్ చేద్దాం. సెగ్మెంట్స్ అంటారు సారీ. ఓకే. ఇప్పుడు వరకు చూసినట్టయితే ఈ షేప్ మనకొచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. ఈ పార్ట్ మీరు చూస్తున్నట్లయితే మన రిఫరెన్స్ వచ్చేసి బాగా రౌండ్ ఉందిగా కింద. అండ్ మన మోడల్ వచ్చేసి బాగా షార్ప్ ఉంది. సో, నేను ఈ ఆబ్జెక్ట్ డిలీట్ చేసి ఇందులో నుంచి ఎక్స్‌ట్రూడ్ చేస్తా. ఇక్కడ చూసినట్టయితే కింద ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. కింద ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఫ్రంట్ వ్యూకెళ్ళి ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. ఈ ఫర్ ఎక్స్‌ట్రూడ్. అండ్ నాకు జెడ్ డైరెక్షన్ కాబట్టి జెడ్ ప్రెస్ చేస్తున్నా. కొద్దిగా స్కేల్ డౌన్ చేస్తున్నా. సో, మనకిక్కడ కట్ ఉంది కాబట్టి ఇక్కడికే యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడికి నేను ఇక్కడి దాకానే ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో ఎక్స్‌ట్రూడ్ చేద్దాం. ఈ జెడ్ ఓకే. నెక్స్ట్ ఈ ఫేసెస్ అన్నీ మనం క్లోజ్ చేయాలంటే ఈ ఫేస్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ నొక్కి పోప్ ఫేస్ అని క్లిక్ ఇచ్చామంటే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. మనం ఇప్పుడు వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా కిందకందాం. సో, మనకు రౌండ్‌నెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే. ఎక్స్‌రే మోడ్‌కెళ్దాం. ఎక్స్‌రే మోడ్‌కెళ్ళి ఒకసారి చూసారంటే మీకు ఎగ్జాక్ట్‌గా ఆ షేప్ అనేది వచ్చింది కదా! సో, ఇప్పుడు మనం ఓవరాల్‌గా మోడ్‌లో ఎలా ఉందో చూద్దాం. ఈ ట్రాన్స్‌పరెంట్ మోడ్ పోవాలంటే మీరు ఇక్కడ టోగల్ ఎక్స్‌రే ఇది ఆఫ్ చేయాలి. ఇది చూస్తున్నారా? ఆల్మోస్ట్ మన మోడల్ షేప్ అనేది వచ్చేసింది.
సో, మనం ఇప్పుడు వీటిని స్మూత్ జేయాలి. ఇప్పుడు లైన్స్ కనపడుతున్నాయి గదా! ఈ లైన్స్‌ని మనం మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్ జేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ షేడ్ స్మూత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ ఇచ్చారంటే మొత్తం షేడ్ స్మూత్ అవుతుంది. మీరిక్కడ చూస్తున్నట్లయితే ఈ ఏరియా చాలా బ్లాక్ ఉంది గదా! ఇలా ఎందుకయిందంటే మన కింద ఒక ఫేస్ ఉంది గానీ, ఈ ఫేస్‌కి మనం సపోర్టింగ్ లూప్స్ ఇవ్వలేదు. ఇక్కడ దీనికి సపోర్టింగ్ లూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్మూత్ ఉంది. దీనికి మనం సపోర్టింగ్ లూప్స్ లేవు కాబట్టి ఇది ఇలా ఉంది. సో, దీనికి మనం సపోర్టింగ్ లూప్స్ ఇవ్వచ్చు. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇలా లూప్ ఇచ్చారంటే ఇది సెట్ అయిపోతుంది. ఇంకోటి ఏం చేయొచ్చంటే మనకి ఫేస్ ఎలాగో వస్తుంది. ఈ పార్ట్ ఎలాగో లోపలికుంది. సో, ఇది మనకు అవసరం లేదు. సో, ఇది సింపుల్‌గా డిలీట్ చేయొచ్చు. సో, నేను డిలీట్ చేస్తున్నా. సో, ఇలా మనకు అవసరం లేని అన్‌వాంటెడ్ ఫేసెస్ ఏమన్నా ఉంటే మనం డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేసుకోవడం వల్ల మన మోడల్ క్లీనప్ అవుతుంది. అండ్ మన ఫైల్ కూడా చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. హ్మ్. సో, నెక్స్ట్ వీటికి మనం కలర్స్ అప్లై చేద్దాం. మీరు ఏ అసెట్‌కైతే కలర్ అప్లై చేయాలనుకుంటున్నారో, ఆ అసెట్ సెలెక్ట్ చేసుకొని, జస్ట్ ఇక్కడ మెటీరియల్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ న్యూ క్లిక్ ఇవ్వండి. సో, మీ అసెట్‌కి ఒక న్యూ మెటీరియల్ అనేది ఇప్పుడు అప్లై అయ్యింది. మీకు కావాల్సిన కలర్ ఇక్కడ పిక్ చేసుకోండి. మీరు ఇక్కడ కలర్ పిక్ చేసుకున్న వ్యూ పోర్ట్‌లో మీకేం కనిపించట్లేదనుకోండి, ఇక్కడ పైన 4 స్పేర్స్ ఉన్నాయా? మీరిప్పుడు సాలిడ్ మోడ్‌లో ఉన్నారని మీనింగ్ అనమాట. మీరిప్పుడు మెటీరియల్ ప్రివ్యూలో మోడ్‌లోకెళ్లారంటే ఒక్క నిమిషం. మెటీరియల్ ప్రివ్యూ మోడ్‌కెళ్లారంటే మీకు డైరెక్ట్ కలర్స్ అనేవి కనపడతాయి. మీరు కలర్ మనకు సేమ్ కలర్ కావాలంటే మనం డైరెక్ట్ ఇక్కడి నుంచైనా పిక్ చేసుకోవచ్చు. సో, ఇది కొద్దిగా డార్క్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ మెటీరియల్‌లోకెళ్ళి న్యూ క్లిక్ చేశారంటే మనకు అసెట్ అప్లై అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మెటల్‌లా ఉంది కదా! ఈ మెటల్‌నెస్ కావాలంటే మనకు ఫుల్ మెటల్‌నెస్ అనేది ఇక ఫుల్‌గా ఇంక్రీజ్ చేసుకుందాం. రఫ్‌నెస్ వాల్యూ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఆ షైనింగ్ అనేది వస్తుంది. సో, మీరు ఎక్కడ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ వాల్యూస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. సో, నెక్స్ట్ వచ్చేసి సో, నెక్స్ట్‌గా సో, నెక్స్ట్ మిడిల్ పార్ట్‌కి కలర్ ఇద్దాం. దీనికి కలర్ ఎయాలంటే సేమ్ ప్రాసెస్. సెలెక్ట్ అండ్ న్యూ మెటీరియల్ మీకు కావాల్సిన కలర్‌ని పిక్ చేసుకోండి. సో, యెల్లో కలర్ ఓకే. యెల్లో కలర్ మీరు చూసినట్లయితే మనకి ఎంటైర్ పార్ట్‌కి మొత్తం నాకు అప్లై అయింది. ఇలా కాకుండా మనకి వీటికి సెపరేట్ ఎయాలనుకోండి, మరి ఎడిట్ మోడ్‌లోకెళ్ళి మీకు ఏ ఫేసెస్‌గా సెపరేట్ కలర్ ఎయాలనుకుంటున్నారో ఆ ఫేసెస్ అని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది కదా! ప్లస్ సింబల్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ అసైన్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఈ పర్టిక్యులర్ ఫేసెస్ మాత్రమే వేరే మెటీరియల్ అప్లై అయింది. సో, ఇక్కడ నుంచి మీకు కావాల్సిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ కింద టిప్స్‌కి బ్లాక్ కలర్ కావాలి కదా! ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ మళ్ళీ. ప్లస్, న్యూ, అసైన్. దీని కలర్ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్. చూసారా? మన పెన్సిల్ మోడల్ ఎంత సింపుల్‌గా తయారైపోయిందో. సో, చూసారుగా సింపుల్‌గా పెన్సిల్ ఎలా మోడల్ చేయాలో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.